నమస్కారం అండి. మనం ఈరోజు స్టాక్ మార్కెట్ యొక్క కొన్ని టిప్స్ కొత్త వారి కోసం చూద్దాము. దాంట్లో మెయిన్‌గా చెప్పాలంటే కొత్తవారు చాలామంది స్టాక్ మార్కెట్ గురించి చేద్దాం అనుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు. కానీ చాలామంది పోస్ట్‌పోన్ చేస్తుంటారు. కొందరు మాత్రమే మెజారిటీ పీపుల్. అందులో కొందరు మాత్రమే దీనికి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. అంటే వాళ్ళ థాట్స్‌ని యాక్షన్‌లోకి తీసుకోవడానికి రెడీగా అయితారు. నౌ దట్ యూ హ్యావ్ టు డిసైడ్ టుడే. అంటే వాళ్ళు దీంట్లో దిగడానికి రెడీ అయితున్నారు. నెక్స్ట్ థింగ్ యూ విల్ మోస్ట్ బీ టు ఈజ్ టు సెర్చ్ ఆన్‌లైన్. చాలామంది ఏం చేశారంటే హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగిన్ గూగుల్‌లో సెర్చ్ చేయడము, దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని కొద్దిగా తెలుసుకోవడం. మోస్ట్ ఆఫ్ ది వాళ్ళకి ఆ వీడియోస్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ కానీ కొన్ని సెట్ అవుతాయి. కొన్ని వాళ్ళకి పనిచేస్తాయి. కొన్ని మాత్రము నాట్ ఏ వెరీ హెల్ప్‌ఫుల్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా వీడియోస్‌ని, పెయిడ్ కోర్సెస్ అని చాలా కోర్సెస్ ఉంటాయి. అలాంటివి చేస్తూ ఉంటారు. చేయడంలో తప్పులేదు. రాదర్ దెన్ లుకింగ్ ఫర్ ఇన్నోవేటివ్ ట్రిక్స్ ఆర్ హ్యాక్స్ టు మేక్ మనీ ఇన్ ద మార్కెట్. దీంతో పాటు ఏంటంటే కొత్త వాళ్ళకి వెంటనే డబ్బులు కావాలంటే అస్సలు కుదరదు. వాళ్ళు ఎంత జ్ఞానము, ఎంత సహనంతోటి ఉండి నాలెడ్జ్ పెంచుకొని ఇది స్టాక్ మార్కెట్‌లో అయితే అంతవరకు సంపాదించుకోగలుగుతారు. వాట్ యూ షుడ్ రియల్లీ అర్న్ ఆర్ టైమ్ ప్రూవెన్ టిప్స్. ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళ ఈ వీడియోస్ కానీ, వాళ్ళ టిప్స్ కానీ వినడం వల్ల మీరు మంచి ట్రేడర్ కానీ, ఇన్వెస్టర్ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్ అండ్ నాట్ సమ్ గెట్ ఇన్ రిచ్ క్విక్ స్కీమ్. దిస్ 9 టిప్స్. ఇక్కడ మీకు 9 టిప్స్ అనేది మేము ఇస్తున్నాము. యాక్చువల్ మార్కెట్ ప్రోస్ కెన్ డెఫినెట్లీ హెల్ప్. అది మీకు కొంచెం హెల్ప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 1, ద గ్రేట్ డివైడ్. ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. మనం ఏంటంటే ఫస్ట్ టు స్టార్ట్ విత్ యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. ఏ ట్రేడర్ ఈజ్ ఏ సమ్వన్ హూ మిడ్ బై స్టాక్స్ అండ్ మిడ్ సెల్ ద సమ్ విత్ ఇన్ మినిట్స్. అంటే ఒక్కరోజు ఇంట్రాడే అన్నట్టు. ట్రేడర్ అంటే మీనింగ్ ఇంట్రాడే. కొన్ని నిమిషాల్లోనే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి కొనడం వల్ల స్టాక్ని ఎక్కువ రేటుకు రాగానే అమ్మేయడము. సెల్ చేయడం అంటే రేట్ తగ్గుతుందని తెలిసినప్పుడు దాన్ని సెల్ చేసుకొని ఫస్ట్ ఎక్కువ రేట్కి తక్కువ రేటుకు అమ్మేయడము. ఈ విధంగా చేసేదాన్ని ట్రేడర్స్ అంటారు. అండ్ ఇన్వెస్టర్స్ అంటే అదర్ హ్యాండ్ ద లాంగ్ టర్మ్ మార్కెట్ పార్టిసిపెంట్ హూ కెన్ హోల్డ్ ఆన్ టు హీస్ పర్చేస్ ఫర్ సెవరల్ మంత్స్ అండ్ ఈవెన్ ఇయర్స్. వాళ్ళు ఏంటంటే స్టాక్స్ని ఏదైనా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ వాళ్ళు సెర్చ్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజ్ చేసిన స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం కొన్ని మంత్స్ లేకపోతే కొన్ని సంవత్సరాలు వరకు కూడా స్టాక్స్ని హోల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏంటంటే ఇన్వెస్టర్స్ అంటారు. యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అండ్ నో వాట్ యూ want to be. This is because trading strategies do not work for the investors and investing strategies fail to work for traders. అంటే ఏంటంటే ట్రేడర్స్కి చేసే స్ట్రాటజీస్ ఇన్వెస్టర్కు పనిచేయవు. ఇన్వెస్టర్ యొక్క స్ట్రాటజీస్ ట్రేడర్స్కి పనిచేయవు. అందుకని లాంగ్ టర్మ్ టిప్స్ అనేవి లాంగ్ టర్మ్ కోసం మాత్రమే పనిచేస్తాయి. ట్రేడర్స్ అనేది ఓన్లీ విత్ ఇన్ మినిట్స్లో కోసం దానికోసం అని చెప్పేసి అది ట్రేడర్స్ కోసమే మాత్రమే పనిచేస్తాయి. ట్రేడర్స్ కోసం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్కెట్ న్యూస్, వాళ్ళ రిజల్ట్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటారు. అదే సిచ్యువేషన్స్ మళ్ళీ వెదరు అట్లాంటి కండిషన్స్ అనేది ట్రేడర్స్ కానీ చాలా ఉపయోగపడతాయి. కాలాలు అంటే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఏ విధంగా అంటే వర్షాకాలంలోనేమో అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టర్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా ట్రేడర్స్కి అనేది ఆ విధంగా పడుతుంది. అదే ఇన్వెస్టర్ కోసం అయితే లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు ఏంటంటే ఓన్లీ కంపెనీ చేసే బిజినెస్ని దాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అని చాలా ఇంపార్టెంట్. పిక్ ఏ సైడ్ ఎట్ ద బిగినింగ్ యాజ్ దిస్ విల్ వర్క్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ స్టాక్ మార్కెట్ జర్నీ. ఇది అనేది మీకు ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. రెండవది అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే బేసిక్స్. వన్స్ యూ హ్యావ్ పిక్డ్ ఏ సైడ్, నెక్స్ట్ స్టెప్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ టు గెట్ ద బేసిక్స్ రైట్. మనము ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం అనుకున్నాం. అయితే బెస్ట్ స్టాక్ని కూడా సెలెక్ట్ చేయడం కూడా మన
మన యొక్క కర్తవ్యం అన్నట్టు. గెట్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ది వాట్. ఇంకొకటి ఏమైందంటే ఫస్ట్ మన ఇండియాలో 2 మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఉన్నాయి. ఒకటి బీఎస్‌సి అండ్ ఎన్ఎస్‌సి. బీఎస్‌సిలో ఉన్న 30 స స బీఎస్‌సి దాన్ని సెన్సెక్స్ అంటారు. నిఫ్టీ అనేది ఎన్ఎస్‌సి వాళ్ళు చూస్తుంటారు. ఆర్ ట్రై టు నో మోర్ అబౌట్ దట్ స్టాక్స్ మార్కెట్ టైమింగ్స్. స్టాక్ మార్కెటింగ్ అంటే మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనం బై చేయడం, సెల్ చేయడం అనేది 9:50 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3:30కి 3:50 వరకు ఇంట్రాడే వాళ్ళకి 3:15 మాక్సిమం స్క్వేర్ ఆఫ్ అయ్యే టైం ఉంటది. 3:30 వరకు మాక్సిమం మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంటుంది. హూ ఈజ్ ఏ స్టాక్ బ్రోకర్. మళ్ళీ స్టాక్ బ్రోకర్ అంటే తెలుసుకోవాలి. స్టాక్ బ్రోకర్ అంటే మనకి డీమ్యాట్ అకౌంట్ ఇచ్చే సంస్థలు. లైక్ ఏందంటే సేమ్ మన బ్యాంక్‌లో అకౌంట్ ఎట్లా హోల్డ్ చేస్తామో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా ఆంధ్ర బ్యాంక్ ఎట్లానే స్టాక్ బ్రోకర్ వాళ్ళు కూడా డీమ్యాట్ అకౌంట్‌ని మనకి ఇస్తూ ఉంటారు. జీరోదా కానీ, అప్‌స్టాక్ కానీ, ఐసీఐసీఐ, ఐడైరెక్ట్ కానీ అలా చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్‌లో. వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అంటారు. వాళ్ళేందంటే మనం ఇచ్చే ఆర్డర్స్‌ని వాళ్ళు స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి పంపిస్తారు. వాళ్ళేందంటే దాన్ని ఎక్స్‌చేంజ్ ద్వారా వాళ్ళు పర్చేజ్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు మన ఆర్డర్‌ని కంప్లీట్ చేస్తారు. తర్వాత వాళ్ళకిస్తే వాళ్ళు హోల్డ్ చేసి మన డీమ్యాట్ అకౌంట్స్‌ని మనం ఎన్నైతే షేర్స్ కొన్నామో అవి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అవన్నీ మన స్టాక్ బ్రోకర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. హౌ ద మార్కెట్ మూవ్స్. మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది మనము తెలుసుకోగలగాలి ఎక్సెట్రా టు గెట్ ఏ జనరల్ ఐడియా అబౌట్ ద మార్కెట్. మెయిన్‌గా ఏందంటే మనకు డీమ్యాట్ అకౌంటు మెయిను. దాంతోపాటు బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు ఇవనేది బేసిక్స్. అండ్ సెన్సెక్స్ అంటే ఏంది? సెన్సెక్స్ అంటే మన బీఎస్‌సి వాళ్ళు టాప్ టాప్ షేర్స్‌ని వాళ్ళని సెన్సెక్స్‌లో పెడతారు. నిఫ్టీని నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు ఏందంటే నిఫ్టీని అంటే 50 స్టాక్స్‌ని నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు బట్టి పెట్టే అంటే వాళ్ళు ఒక పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తుంటారన్నట్టు. 50 స్టాక్స్ టాప్ 50 దాన్ని నిఫ్టీ అంటారు. ఇన్ ద బిడ్ టు మేక్ క్విక్ మనీ మోస్ట్ బిగినర్స్ ఆఫ్టర్ స్కిప్ లెర్నింగ్ ద బేసిక్స్. మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ ఏం చేస్తారంటే బేసిక్స్ని అసలు ఎట్లా స్టాక్ మార్కెట్ ఏ విధంగా చేయాలా ఏందన్నది ఏం నేర్చుకోకుండానే దాన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ అన్అవేర్ ఆఫ్ ది బేసిక్స్, ఇవి కనుక తెలుసుకోకపోతే ఇట్ విల్ నాట్ ఏ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. మనం అది తెలుసుకోకపోతే మనకు ఓన్గా అనేది ఒక స్ట్రాటజీ ఏ విధంగా చేయాలా ఏందనేది మనకు నేర్చుకోవడం కష్టం ఉంటుంది. స్పెండ్ అట్లీస్ట్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు మనము స్టాక్ మార్కెట్లో బేసిక్స్ కోసము మనము కొంత అబ్జర్వ్ చేయాలి. అంటే పేపర్ ట్రేడింగ్ చేసేవి ఉంటాయి. ఆ విధంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవి చేస్తూ ఉంటే మనకనేది కొంచెం నాలెడ్జ్ వస్తుంది. గెట్ ఏ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ట్రేడింగ్ అకౌంట్. మన ట్రేడింగ్ అకౌంట్ వచ్చే వరకు కూడా మనమంది బేసిక్స్ కోసము స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుండాలి. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ అన్నాము. నిఫ్టీలో అంటే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. వాటి యొక్క చార్ట్ ప్యాటర్న్స్ని కానీ దాని ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఏ ఏ విధంగా దాని యొక్క ప్రైస్ బిడ్డింగ్స్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి డైలీ. ఇంకో సెలెక్టింగ్ ఏ స్టాక్ బ్రోకర్. మనం ఇప్పుడు స్టాక్ బ్రోకర్ గురించి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. One of the most important decision is that you will be the required to make that start your trading journey in is to pick a stock broker. స్టాక్ బ్రోకర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నట్టు. ఎందుకంటే మనకు సబ్ బ్రోకరేజ్ అనేది బ్రోకరేజ్ ఛార్జెస్ పడుతుంటాయి. మళ్ళీ దానికి మనం ట్రస్టెడ్ కంపెనీస్ కూడా ఉండాలి. దెర్ ఆర్ సెవరల్ స్టాక్ బ్రోకర్స్ ఇన్ ఇండియా. చాలా కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. అండ్ ద సెలెక్షన్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ ఏ బిగినర్స్. కొత్త వారి కోసం ఏంటంటే ఏది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు చేస్తున్నారు అది కొంచెము ఉంటుంది. దాన్నే వాళ్ళకి కరెక్ట్ ఐడెంటిఫై కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి కొన్ని గమనించాలి. ఫోకస్ ఆన్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది బ్రోకర్. రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది మార్కెట్లో ఆ బ్రోకర్కి. ట్రేడింగ్ పోర్టల్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఆ ట్రేడింగ్ పోర్టల్ అనేది ఏ విధంగా సింపుల్గా ఉందా, హ్యాండీ అంటే ఈజీగా యూజ్ చేయడానికి కొత్త వారి కోసము ఈజీగా ప్రాసెస్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలి. అండ్ బ్రోకరేజ్ టు మేక్ ఏ డిసిజన్. అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కవర్ చేసుకొని మనం ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. గివ్ ఏ స్పెషల్ అటెన్షన్ టు ద బ్రోకరేజ్ యాజ్ యూ విల్ బీ రిక్వైర్డ్ టు పే ఇట్ irrespective of whether you make profits or losses on trade.
మనము లాభం వచ్చినా, లాస్ వచ్చినా మన కంపెనీకి మన బ్రోకరేజ్ అనేది సబ్ బ్రోకర్‌కి కంపల్సరీ పే చేయాల్సిందే. అది దృష్టిలో పెట్టుకొని మనం సబ్ బ్రోకర్‌ని తీసుకోవాలి. ద బ్రోకరేజ్ కెన్ ఐదర్ పే ఫ్లాట్ ఫీ ఆర్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ట్రేడ్ వాల్యూ. చాలా కంపెనీస్ ఏందంటే మనము ప్రతి ఒక్క ఆర్డర్‌కి ₹20 కానీ మినిమమ్ ₹20 ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏందంటే ఓన్లీ 0.02% అంటే 0.001% గానీ, 0.002% గానీ, 0.04% కొన్ని కంపెనీస్ వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ అనేది అట్రాక్ట్ చేయడానికి చాలా ప్లాన్స్ పెడుతూ ఉంటారు. అలాంటివి గమనించి మనకేది సూట్ అవుతుందో దాన్ని మనము అవగాహనలోకి తీసుకొని ఆ స్టాక్ బ్రోకర్‌ని తీసుకోవాలి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ స్టాక్ ట్రేడర్స్ యాజ్ దిస్ బ్రోకరేజ్ ఆఫ్ మల్టిపుల్ ట్రేడ్స్ యాడ్స్ అప్ వెరీ క్విక్లీ. ఏందంటే మనము ఈజీగా మల్టీ ఆర్డర్స్‌ని అంటే చాలా ఆర్డర్స్‌ని మనం ఒకటేసారి ప్లేస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి. మనం తక్కువ బ్రోకరేజ్ ఉంది కదా అని చెప్పేసి ఏ సబ్ బ్రోకర్‌ని కూడా యాడ్ చేయలేం. మనం మల్టిపుల్ ఆర్డర్స్‌ని ప్లేస్ చేయడానికి ఈజీగా క్విక్లీగా అది మార్కెట్ ఏంటంటే వితిన్ సెకండ్‌లోనే మూవ్‌మెంట్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఫాస్ట్‌గా ఆర్డర్ పెట్టే విధంగా ఉండాలి. దానివల్ల ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మన బ్రోకరేజ్ మెయిన్‌గా దాని మార్కెట్ రెప్యుటేషను, మనము ఆర్డర్‌ని తన సాఫ్ట్‌వేర్ ఏ విధంగా ఉంది, మన బ్రోకరేజ్ ప్లాన్స్ పర్ ఆర్డర్ ఎంత ఉంది, మన పర్సంటేజ్ ఎంత ఉంది, మల్టిపుల్ ఆర్డర్స్ ఏ విధంగా తీసుకుంటుంది, ఇవన్నీ అవగాహనలో చేసేసుకొని మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడానికి కస్టమర్ కేర్ నంబరు, సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇవన్నీ అవగాహన చేసుకొని మనం స్టాక్ బ్రోకర్‌ని అనేది తీసుకోవాలి. మళ్ళా యూజ్ స్టాప్ లాస్ ఆన్ ఎవ్రీ ట్రేడ్. కంపల్సరీ మనం ప్రతి ఒక్క ట్రేడ్ ఏ ట్రేడ్ చేసినా కంపల్సరీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. దేనికంటే చెక్ ద ఆర్డర్ స్క్రీన్ ఆన్ ద ట్రేడింగ్ పోర్టల్ ఆఫ్ యువర్ స్టాక్ బ్రోకర్. అంటే మన స్టాక్ బ్రోకర్ దగ్గరనే మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కానీ ఆర్డర్ ప్లేస్ చేసేస్తుందో వితిన్ సెకండ్‌లోనే మళ్ళీ మనము స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. అండ్ యూ విల్ సీ ద స్టాప్ లాస్ ఆప్షన్. అక్కడ మనకు స్టాప్ లాస్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. స్టాప్ లాస్ హెల్ప్స్ టు రెడ్యూస్ యువర్ లాసెస్. మెయిన్‌గా మనం ఏందంటే మనం స్టాక్ ఎక్స్‌చేంజ్ ఈ షేర్ మార్కెట్‌లో లాసెస్‌ని తక్కువ చేసుకొని లాభాలను ఎక్కువ చేసుకోవడం వల్లనే మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేయవచ్చు. ఎందుకంటే లాసెస్‌ని ఎక్కడ చేయాలంటే మన స్టాప్ లాస్ అదొకటి మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఆ స్టాప్ లాస్ అనేది తక్కువ అది ఎంత మన రిస్క్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ అనేది మనకు ఆర్డర్ పెట్టేటప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా కనిపిస్తుంది. లెట్స్ యూ సెలెక్ట్ ఏ ప్రైస్ ఎట్ విచ్ యువర్ పొజిషన్ విల్ బీ ఆటోమేటికల్లీ స్క్వేర్డ్ అప్. మనం ఏదైతే మనం స్టాప్ లాస్ పెట్టినామో అంటే మనం పెరుగుతుంది అనుకొని బై చేస్తాము ఆ స్టాక్ మార్కెట్ అది షేర్ ప్రైస్. ఆ షేర్ ప్రైస్ సడన్గా డ్రాప్ అయినా కానీ మనం స్టాప్ లాస్ పెట్టినప్పుడు అదే ప్రైస్కి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ₹100 షేర్ 100 shares ఆఫ్ ఎస్బీఐ ఎట్ 350 అండ్ ఎక్స్పెక్ట్ ఇట్స్ ప్రైస్ టు బి రైస్. మనం ఏంటంటే ఒక 100 షేర్ని ఎస్బీఐ బ్యాంకుని ₹350 కొన్నామనుకోండి, మనం స్టాప్ లాస్ 345కి పెట్టినాం, కానీ మనం పెరుగుతుంది అనుకున్నాం, కానీ స్టాప్ లాస్ అయితే 345కి పెట్టినాం అంటే మనం ₹500 లాస్కి అంటే ₹500 లాస్ అయినా పర్లేదు అనుకొని మనం స్టాప్ లాస్ అని 345కి పెట్టినాం. ఇఫ్ ఇట్ ఆల్ ద స్టాక్స్ ప్రైజెస్ ఫాల్స్, ఇప్పుడు సడన్గా అన్ని స్టాక్స్ ప్రైజెస్ పడిపోయినాయి అనుకోండి, యువర్ 100 shares విల్ బీ ఆటోమేటికల్లీ స్క్వేర్డ్ ఆఫ్ వెన్ ఇట్ రీచెస్. అంటే ఎప్పుడైతే మనం ₹345కి 350 ఉన్న షేర్ ప్రైస్ అనేది 345కి రాగానే ఆటోమేటిక్గా స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ సక్సెస్ఫుల్లీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు యూస్ స్టాప్ లాస్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ ట్రేడర్స్ ఎట్ లీస్ట్ ఇన్ యువర్ ఇనిషియల్ డేస్. స్టార్టింగ్ డేస్లో ఏంటంటే కంపల్సరీ స్టాప్ లాస్ అనేది యూజ్ చేయడం కంపల్సరీ. మోస్ట్ బ్రోకర్స్ నో allow you to place a stop loss at the time of your place the buy or sell order. మనం ఎక్కువైతే మ్యాక్సిమము మనము ఆర్డర్ పెట్టేటప్పుడే వాళ్ళు స్టాప్ లాస్ అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మనం బై చేసిన ప్రతి ఒక్క షేర్కి దీన్ని యూజ్ చేయడం అనేది కొత్తగా మనకి బెనిఫిట్ ఉంటుంది, మన లాస్కి ఎక్కువ కాకుండా ఉండడానికి. అవాయిడ్ యూజింగ్ ద మార్జిన్ ఫెసిలిటీ. మార్జిన్ ఫెసిలిటీ ఏంటంటే మనము మన దగ్గర ఉన్న డబ్బులతోటి తక్కువ అమౌంట్ తోటే ఎక్కువ షేర్స్ అనేది కొనుక్కోవచ్చు. ఇంట్రాడేలో మెయిన్ ఇది ఉపయోగపడుతుంది. ల్యాక్ ఆఫ్ క్యాపిటల్స్ అంటే క్యాపిటల్ మన దగ్గర తక్కువ ఉన్నా కానీ
మనం ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఫర్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. టు హెల్ప్ ట్రేడర్స్ విత్ దిస్ ప్రాబ్లమ్, స్టాక్ బ్రోకర్స్ నౌ ఆఫర్స్ ద margin facility. For instance, a broker can provide with a margin of 5x 5% on your capital. This means that if you are trading capital of 1 lakh, you can still buy shares worth of 5 lakhs. అంటే మనం మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కానీ మనం 5,00,000 షేర్స్ వర్త్ షేర్ని కూడా ₹1,00,000 కొనుక్కోవచ్చు, అంటే 5x. ఈ మార్జిన్ అనేది మన సబ్ బ్రోకర్స్ మనకు ఇస్తూ ఉంటారు, ఎందుకంటే మన దగ్గర మార్జిన్ తక్కువ ఉంది కానీ షేర్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు ఎస్బీఐని 350కి కొందాం అనుకున్నాం, మన దగ్గర 5% అంటే ₹350, అంటే మన దగ్గర ₹75, ₹75 మన దగ్గర ఉన్నా కానీ ఆ షేర్ని మనం కొనుక్కోవచ్చు. దీన్నే దాని మార్జిన్ అంటారు అన్నట్టు. ₹350 షేర్ ప్రైస్ని మనము ₹75కే కొనుక్కోవచ్చు అన్నమాట. అంటే మనం ఒక 5,00,000 వర్త్, అంటే ₹5 ఉన్న షేర్ని మనం ₹1 కూడా కొనుక్కోవచ్చు. దీన్ని మార్జిన్ అంటారు. However, traders placed with margin are generally is required to be squared off before the market closes on the same day. ఇది ఎక్కువ అంటే మార్జిన్ అని ఎక్కువ ఎక్కడ ఇస్తారంటే ఇంట్రాడే ఆర్డర్కి, అంటే మార్కెట్ టైంలోనే స్క్వేర్ ఆఫ్ చేసే ఆర్డర్స్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. వైల్ ద మార్జిన్ ఫెసిలిటీ మే బీ బెనిఫిషియల్ ఫర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్. అంటే ఈ మార్జిన్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎక్కువైతే దీన్నే యూజ్ చేసి వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ క్వాంటిటీని కొంటుంటారు. బిగినర్స్ షుడ్ అవాయిడ్ యూజింగ్ ఇట్ యాజ్ ఇట్ కుడ్ రిజల్ట్ ఇన్ సెవరల్ లాసెస్. అంటే కొత్త వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళకి లాసెస్ అనేది కొంచెము మార్కెట్ ట్రెండ్ని తెలుసుకుంటారు, కానీ కొంచెం లాసెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ ట్రేడ్ అంటే ఎందుకంటే ఆటోమేటిక్గా స్టాక్ అనేది పెరిగే టైంలో కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్కి రీచ్ కాగానే 50% రీచ్ కాగానే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది స్టాప్ లాస్ లేనప్పుడు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే లాసెస్ అనేది డీప్కి వెళ్ళిపోతుంది. ఉన్న మన మార్జిన్లోకి ఆల్రెడీ 50% వెళ్ళిపోతే మనం నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవడానికి మన దగ్గర ఆ అమౌంట్ అనేది, అందుకనే మనం కంపల్సరీ మార్జిన్ మొత్తాన్ని యూజ్ చేయకూడదు. మార్జిన్ మనీ కొంచెం ప్రొఫెషనల్గా మనకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత, మనకు అనుభవం వచ్చిన తర్వాత యూజ్ చేయడం మంచిది. ఓన్లీ ట్రేడ్ విత్ ద క్యాపిటల్ యూ హ్యావ్ అండ్ యూజ్ ద మార్జిన్ ఫెసిలిటీ ఆఫ్టర్ గెయినింగ్ సమ్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మార్జిన్ యూజ్ చేసుకోవడం బెనిఫిట్గా ఉంటుంది. అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్. మనము దీంట్లో ఆర్డర్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఆర్డర్స్లో మెయిన్గా ఏంటంటే మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆర్డర్స్ పెట్టేటప్పుడు మెయిన్గా మార్కెట్ ఆర్డరు, మనం యాక్చువల్గా మనము ట్రేడ్ చేద్దాం అనుకున్నామా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామా ఆలోచించాలి. ట్రేడ్ చేయాలనుకుంటేనేమో ఇంట్రాడే కానీ ఒక 2-3 డేస్ కోసం అయితేనేమో నార్మల్ ఆర్డర్ పెట్టాలి. అదే ఎంఐఎస్ ఆర్డర్ అంటే ఏందే మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్, అంటే ఆ రోజు కొన్ని ఆ రోజు ఎండింగ్ మార్కెట్ ఎండ్ అయ్యే టైం వరకు అంటే మనం క్లోజ్ చేయాలి, లేకపోతే అది ఆటోమేటిక్గా క్లోజ్ అప్ అయిపోతుంది. స్టాప్ లాస్ ఏంటంటే మనం కొన్న ప్రైస్ అంతకంటే దిగితే మనం పెరుగుతుందని కొనుక్కుంటాము, కానీ అంత అనుకోకుండా మన పరిస్థితి వల్ల పడిపోయినా కానీ అంతవరకు మన స్టాప్ లాస్ పెట్టిన ప్రైస్కి కంటే దిగి వస్తే ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అనేది అవుతుంది. ఇది స్టాప్ లాస్ ఆర్డర్. ఎంఐఎస్ ఆర్డర్ చూసినాం. మళ్ళీ బ్రాకెట్ ఆర్డర్ ఏంటంటే దీంట్లో డైరెక్ట్ మనము టార్గెట్ ప్రైస్ని, మనం మన కొన్న లిమిట్ ప్రైస్ని, మన స్టాప్ లాస్ని మూడుని ఒకటేసారి పెట్టచ్చు. లిమిట్ ఆర్డర్ అంటే మనము స్పెషల్గా ఇప్పుడు 350 ఉంది మార్కెట్ ప్రైస్, కానీ మనం 345కే కొనాలనుకుంటే మనం 345కే లిమిట్ ప్రైస్, అంటే మనం అనుకున్న ప్రైస్ని, మనం ఎంత ప్రైస్కి అయితే కొనాలనుకున్నామో అంత ప్రైస్ని దాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. లిమిట్లో మనం ఈ లిమిట్లోనే ప్రైస్ని కొనాలి. సడన్గా ఒక్కొక్కసారి మార్కెట్ ఏంది మనం కొనే టైంలో ఆటోమేటిక్గా ₹5 పెరిగేసి తర్వాత తగ్గుతుంది పెరుగుతుంది అది తెలియదు, అందుకని మనం ఈ ప్రైస్లో వచ్చినప్పుడే కొనాలనుకుంటాం కాబట్టి దాన్ని లిమిట్ ఆర్డర్. అండ్ కవర్ ఆర్డర్లు ఏంటంటే డైరెక్ట్ మనం ఒక ప్రైస్ని కొనుక్కోవచ్చు, ఆ ప్రైస్ ప్రకారం కొనవచ్చు, స్టాప్ లాస్ కూడా దాంట్లోనే కవర్లో పెట్టవచ్చు అన్నట్టు. దీన్ని ఏంటంటే ఎక్కువ కొంచెము మార్జిన్ కోసం అనేది యూజ్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ అనేది హై రేట్లో ఉన్నప్పుడు ఈ రేట్లోనే, అంటే కొన్న ప్రైస్ వెంటనే స్టాప్ లాస్ కూడా ఒక 2-3 పాయింట్స్కి మనం స్టాప్ లాస్ పెట్టేస్తాం, అంతవరకు మార్జిన్ అనేది మనకు బ్రోకరేజ్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు అన్నట్టు. మామూలు ఆర్డర్ పెట్టడానికి
ఒక 20,000 అవుతే కవర్ ఆర్డర్లో మనకు 9-10,000లో కూడా మనం కవర్ ఆర్డర్లో పర్చేజ్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్ to help traders who cannot spend long hours in front of the screen when the market is live. Most stockbrokers now offer many different type of trade orders. Some of the most common type of traders are normal, stop loss, margin, intraday square up, bracket order, limit order, and cover order. Understand how different type of orders work in order to be a knowledge trader. If you are looking for how to invest in stock for beginners with a little money, it is better to stick to normal and stop loss orders. Normal order can only be placed if you have the required capital for the purchase available in your trading account. నార్మల్ ఆర్డర్ ఏంటంటే కొత్త వాళ్ళైతే నార్మల్ ఆర్డర్ని స్టాప్ లాస్ ఆర్డర్ని యూజ్ చేయడం బెస్ట్. నార్మల్ ఆర్డర్ ఏంటంటే మనము కంపల్సరీ ఇప్పుడు ₹100 షేర్ ఉంటే మనం కంపల్సరీ ₹100 మెయింటైన్ చేయాలి. నార్మల్ ఆర్డర్ దాన్ని అంటాము. నార్మల్ ఆర్డర్లో ₹100 మనం పే చేస్తాము. స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టేసుకుంటాం కాబట్టి తక్కువ రిస్క్ అనేది మనకు ఉంటుందన్నమాట. డు నాట్ షార్ట్ సెల్ ఇన్ ద ఇనిషియల్ డేస్. కొత్తగా షార్ట్ సెల్ చేయడము కొంచెం కష్టము, దాన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. యూ కెన్ మేక్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ even when the price of the stock is falling, known as a short selling. It is the opposite of the placing a buy order. With a buy order, you are first to purchase the shares at a particular price and then sell the same probably at a higher price. The difference is price multiplied by the number of shares you have purchased will be your profit. ఏంటంటే కొత్తగా మనము మార్కెట్ ఆర్డరు ఇప్పుడు ఒక స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనుకున్నప్పుడు, అంటే ఎక్కువ మ్యాచువల్గా మార్కెట్ ఏంటంటే డిమాండ్ సప్లై మీద పనిచేస్తుంది. డిమాండ్ ఎక్కువ ఉంటేనేమో స్టాక్ రేట్ పెరుగుతుంది, అదే సప్లై ఎక్కువ ఉందంటేనేమో డిమాండ్ లేకపోతేనేమో స్టాక్ ప్రైస్ అనేది పడిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం బై చేసి అంటే డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనం దాన్ని బై చేస్తాము, ఎక్కువ రేట్కి వచ్చినప్పుడు దాన్ని అమ్మేస్తాం. అయితే ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. దాన్ని ఏదేమంటే స్టాక్ ప్రైస్ మనకు పడిపోతుందని, దాని సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ లేదు అన్న విషయంలో అది స్టాక్ ప్రైస్ పడుతుందని తెలిసినప్పుడు దాన్ని సెల్ ఆర్డర్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ₹100కి మనం సెల్ చేసినప్పుడు అది ₹95 వచ్చినప్పుడు దాన్ని బై చేసినాం అనుకోండి, ఆ ₹5 డిఫరెంట్ అనేది మనకు ప్రాఫిట్గా వస్తుంది. దీన్ని కొంచెము కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే మన బై అనేది ఇప్పుడు ₹100కి కొని బై ఆర్డర్లో ఏం చేస్తామంటే ₹100కి కొని 100-105 అమ్మేస్తాం. అదే ₹95 వచ్చిందనుకోండి అదే ప్రైస్, అదే ₹5 లాస్ అవుతాం. కానీ సెల్ ఆర్డర్లో ఏంటంటే ₹100 షేర్ ప్రైస్ ₹95 వచ్చినప్పుడు మనకు ₹5 ప్రాఫిట్ వస్తుంది. దీన్ని మన కొత్త రోజులు ఏంటంటే ఇది సెల్ చేయడం కొంచెము అవగాహన పెంచుకున్న తర్వాత చేయడం బెస్ట్. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న మార్కెట్లో ఒక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో స్టాక్ అనేది సడన్గా ఫాల్ అయిపోయింది. అంటే సెల్లింగ్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందంటే ఎక్కువ మంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ సెల్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మార్కెట్ పడేటప్పుడు ఈజీగా భయపడి అందరూ సైకాలజీ ప్రకారం ఏం చేస్తారంటే అందరూ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ బై చేయడం అనేది ఒక స్టాక్ అనేది 12 నిఫ్టీ ఉందనుకోండి, అది 12,000 నుంచి సడన్గా 7,000 చేంజ్ దాకా వచ్చేసింది. అంటే ₹5,000 అనేది ఒక 2 monthsలోనే చేంజ్ అయిపోయింది. ఒక 1 monthలోనే మ్యాక్సిమం 1 monthలో పడిపోయింది, ₹5,000 పడిపోయింది. అదే 5,000 పెరగడానికి ఆల్మోస్ట్ 5 to 6 months పడుతుంది. అదే ఉంటుంది. అంటే సెల్ చేయడానికి మనకు ఆ ట్రెండ్ అవగాహనలో వస్తే అది సెల్ చేయడం ఈజీ, కానీ డబ్బులు కూడా ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చు. కానీ కొత్తగా సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపకండి. డు నాట్ షార్ట్ సెల్. కొత్తగా చేయకపోవడమే బెస్ట్. విత్ ఏ షార్ట్ సెల్లింగ్ యువర్ ఫస్ట్ ప్లేస్ ఏ సెల్ ఆర్డర్ at a particular price and then buy the sum probably at the lower price. The difference is the price multiplied by the number of shares sold will be your profit. While short selling allows you to take advantage of falling market. అంటే ఫాలింగ్ మార్కెట్ అయినప్పుడు సెల్ ఆర్డర్ అనేది ఉపయోగపడుతుంది. యూ షుడ్ అవాయిడ్ యూజింగ్ ఇట్ వెన్ యూ ఆర్ స్టిల్ న్యూ. మాస్టర్ ద బేసిక్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ఫస్ట్ బిఫోర్ experimenting with sell and buy.
Stay away from the derivative market. Another valuable stock market is investing for the beginners. Tips is to avoid trading stock derivatives. The derivatives market is mostly made up for the future and options. There are contract based purchases which have a fixed expiry date, just like a margin facility. The derivatives market looks very attractive as it is allows you to make bigger purchases with little capital. For instance, you can purchase a future contract of SBI with only margin of about 2 lakh at the current price of 360 rupees. One future contract of SBI contains 300 shares. Purchasing 300 shares of SBI in the cash market at the price of 360 each will cost you more than 10 lakhs. While professional traders regularly trade derivatives, they are not for a beginners. యాక్చువల్‌గా ఏమైందంటే ఇది యాక్చువల్‌గా హెడ్జింగ్ కోసం డెరివేటివ్స్ అనేది హెడ్జింగ్ కోసం ఉపయోగపడుతుంది. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి లాట్స్ లాగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటది. ఫ్యూచర్ ఏందంటే దాన్ని మనం అంటే భవిష్యత్తు చెప్పడం. ఇప్పుడు ఈ యొక్క షేర్ ప్రైస్ అనేది ఫ్యూచర్‌లో పడిపోతుంది అన్నప్పుడు మనం సెల్ ఆర్డర్‌లా ఫ్యూచర్‌ని సెల్ చేస్తాం. ఆప్షన్స్‌ని కూడా అదేంటంటే ఒక ఎక్స్‌పైరీ ఉంటది. మన ఇండియన్ మన దగ్గర అయితేనేమో ఎవ్రీ 4వ గురువారం మన మంత్లీ‌ల లాస్ట్ గురువారం ఉంటుంది. ఆ గురువారం రోజు అనేది ఎక్స్‌పైర్ అవుతుంది. మంత్లీ 4వ గురువారం ఎక్స్‌పైరీ ఉంది. ఆప్షన్స్ అనేది వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటది. ఆప్షన్స్‌కి అయితేనేమో వీక్లీ ఎక్స్‌పైరీ ఎవ్రీ గురువారం ఎక్స్‌పైరీ ఉంటుందన్నమాట. ఆ రోజు ఏమైతదంటే ఆ కాంట్రాక్ట్స్ అనేది ఆ రోజు వచ్చేలోకంటే ఇన్ ద మనీ ఉంటే పర్లేదు. ఔట్ ఆఫ్ ద మనీ వచ్చినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్‌గా జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సేమ్ మార్జిన్ లాగా. మార్జిన్ ఎట్లా అంటే మనము యూజ్ చేస్తాము. అది ఎండ్ ఆఫ్ ది 3:30కి 3:15కి ఆటోమేటిక్‌గా స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది. మన పర్చేజ్ చేసిన అమౌంట్ అంతవరకు ఉంటే అది మనకి బెనిఫిట్ అంటే మన అమౌంట్ మనకొచ్చేస్తుంది. అది లాస్ ఉంటే ఆ లాస్ అనేది అయ్యి మిగతా అమౌంట్ మనకి అకౌంట్‌లో పడిపోతుంది. కానీ ఆప్షన్స్‌లో ఏందంటే అది పర్టిక్యులర్‌గా ఔట్ ఆఫ్ ది మనీ అంటే మనం కొన్న ప్రైస్ కంటే కాకుండా వేరే మార్కెట్ ఆపోజిట్‌లో అయినప్పుడు ఏమైతుందంటే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఆ విధంగా అని చెప్పేసి ఇది కొత్త వాళ్ళు చేయకపోవడం బెస్ట్. కానీ ప్రొఫెషనల్ ఎక్కువ మంది డెరివేటివ్స్ ఫ్యూచర్ ఆప్షన్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చూస్తే మనకు ఎస్బీఐ షేర్ రూ. 360 ఉంది. దాన్ని మనము 300 షేర్లు అంటే లాట్ ఫ్యూచర్స్‌లో కొనాలంటే దానికి లాట్ సైజ్ ఉంటది. అంటే 300 ఎస్బీఐది 300 షేర్స్‌కి ఒక లాట్ అన్నట్టు. 300 3000 షేర్స్ ఇంటూ 360 అంటే అప్రాక్సిమేట్‌లీ మనకు రూ. 10,00,000 అవసరం ఉంటుంది. కానీ నార్మల్ ఆర్డర్‌లో చేయాలంటే. కానీ మనం ఫ్యూచర్స్‌లో ఏందంటే ఓన్లీ 2,00,000కే 300 షేర్లని మనం పర్చేజ్ చేయవచ్చు. ఆ కాంట్రాక్ట్‌లో. అదేంటంటే ఫ్యూచర్స్‌లో ఏందంటే మనము దాన్ని 2 రకాలుగా ప్లేస్ చేయొచ్చు ఆర్డర్‌ని. సెల్ ఆర్డర్ చేయొచ్చు, బై ఆర్డర్ 2 ఆర్డర్‌లు ప్లేస్ చేసుకోవచ్చు. మన మార్కెట్ పెరుగుతుందనుకునేమో బై చేయవచ్చు. అది ఫాల్ అయితుందనుకుంటేనేమో సెల్ చేయొచ్చు. కొత్త వాళ్ళు ఇది చేయకపోవడం బెస్ట్. కొంచెం అవగాహన వచ్చిన తర్వాత కొంచెం ప్రొఫెషనల్‌గా కొంచెము అవగాహన వచ్చిన తర్వాత చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏందంటే నైన్త్‌ది స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో వచ్చి డబ్బులు అంత అనుకుంటారు. కానీ సంపాదించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే నాలెడ్జ్ ఉంటే చేసుకోవచ్చు. వైల్ ద స్టాక్ మార్కెట్ కెన్ బి హైలీ రివార్డింగ్. ఎక్కువగా రివార్డ్ ఇచ్చే దాంట్లల్లా స్టాక్ మార్కెట్ మొదటిది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ మేడ్ ఏ ఫార్చ్యూన్ జస్ట్ ఫ్రమ్ ద మార్కెట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. Successful stock trading and investing require a lot of knowledge, skill, experience, and discipline, and not everyone has or can develop of these qualities. ఎవరికైతే నాలెడ్జ్ పెంచుకోవాలని స్కిల్ ఉండి ఎక్స్పీరియన్స్ కోసము డిసిప్లిన్ ఉండి ఇవన్నీ చేస్తే వాళ్ళు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఏం లేకుండా నేను స్టాక్ మార్కెట్ డైరెక్ట్ వస్తానంటే లాసెస్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి నాలెడ్జ్ వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకోవాలి. అందుకనే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్ అంటారు. ది క్వాంటిజం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ అడ్వైజ్ is to stay away from the market if you have
tried it a few times but things failed to work in your favor. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే కొత్త వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆర్డర్లో పెట్టినప్పుడు వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది కొంచెం ప్రాఫిట్ వచ్చే ఎక్కువ వస్తుంటుంది. కానీ అది చూసి నాకు ప్రాఫిట్ వచ్చేసింది కదా అని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే కంటిన్యూగా ఆడిపోయారు. కానీ నెక్స్ట్ ఆర్డర్లో ప్రతి ఒక్కటి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే స్ట్రాటజీస్ నేర్చుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పెంచుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ప్రతిసారి రియల్ మనీ అనేది పెట్టి చేయకుండా పేపర్ ట్రేడింగ్ చేసడం వల్ల వాళ్ళకేందంటే స్టాక్ ప్రైసెస్‌ని ఎలా ఊహిస్తున్నారు, మనం అనుకున్నది ఏ విధంగా అవుతుంది. మెయిన్ ఏందంటే స్టాక్ మార్కెట్‌లో మన ఫ్యూచర్‌ని అలా చేయడం, భవిష్యత్తుని చెప్పడం. ఆ స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుందా లేదా అనేది మెయిన్ ఇది ట్రేడింగ్‌లో మెయిన్ లాసెస్ ఎక్కువ వస్తుంటాయి అన్నట్టు ఈ ట్రేడింగ్‌లో. అది ఇన్వెస్టింగ్ కోసం అయితేనేమో మనం కంపెనీ ఫండమెంటల్ చూస్తాము. అవి చూసాం కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఒక రోజు 2 రోజులు పడిపోవచ్చు. కానీ మూడో రోజు, నాలుగో రోజు నుంచి అది గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం. కానీ ఈ ట్రేడింగ్‌లో కోసం అంటే ఆ ఒక్క రోజులోనే దాని అనేది పెరగడం అనేది వాలటిలిటీ ఎలా ఉందనేది మనం ముందే మనకు నాలెడ్జే అది అవగాహన అనేది కలిగిస్తాం. మనం ఏం తెలియకుండా డైరెక్ట్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో చాలా టిప్స్ అనేది చాలా మంది పంపిస్తుంటారు. అది కూడా మనము దాంట్లో కూడా మనం అన్నీ ఎవరు పెట్టినట్టు వాళ్ళు చేయదు. మనం ఓన్‌గా స్ట్రాటజీని చేసుకొని పెట్టుకుంటే అది మనకు కాన్స్టెంట్‌గా మనకు ప్రాఫిట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ అండ్ ద పోర్ట్‌ఫోలియో ఈజ్ మేనేజ్డ్ బై ఎక్స్‌పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. ఏందంటే మంచి సబ్ బ్రోకర్‌ని తీసుకుంటే వాళ్ళు కూడా కొన్ని టిప్స్ అనేది వెబినార్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళ క్లయింట్స్ అనేది రెగ్యులర్‌గా ఇన్‌కమ్ ఎన్ని చేసుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది క్లయింట్స్ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళేందంటే మంచి ప్రొఫెషనల్ వాళ్ళతోటి వెబినార్స్, లెర్నింగ్ టిప్స్ ఇవన్నీ ఇస్తుంటారు. అవన్నీ మనము నేర్చుకోవాలి. లేకపోతే బయట ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు స్టాక్ మార్కెట్‌లో. వాళ్ళ టీచింగ్ కోసం చాలా ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళని కూడా కోర్సెస్ కూడా జాయిన్ కావచ్చు. కానీ అది మీ ఒపీనియను. సమ్ అదర్ ఇంపార్టెంట్ డస్ అండ్ డోనట్స్. చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ క్యాపిటల్ ఇన్ ద ఇనిషియల్ డేస్. కొత్త రోజుల్లో కొంచెం అమౌంట్ తోటి స్టార్ట్ చేయండి. యూజ్ ఏ డెమో ట్రేడింగ్ అకౌంట్ టు ఇంప్రూవ్ ట్రేడ్ అక్యురసీ. అంటే పేపర్ ట్రేడింగ్ అంటే డెమో ట్రేడింగ్ అకౌంట్ని యూజ్ చేయాలి స్టార్టింగ్ డేస్లో. ఆల్వేస్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. కంపల్సరీ స్టాప్ లాస్ యూజ్ చేయాలి. టార్గెట్ ప్రైస్ బిఫోర్ ప్లేసింగ్ ట్రేడ్. మనకు ముందే స్టాప్ లాస్ అనేది, ఎంట్రీ ప్రైస్ అనేది, టార్గెట్ ప్రైస్ అనేది తెలుసుకొని ట్రేడింగ్ ఆర్డర్ అనేది పెట్టండి. బై ఆర్ సెల్ ఆర్డర్ పెట్టండి. అండర్స్టాండ్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇఫ్ యూ వాంట్ టు బి ఏ స్టాక్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టాక్ గురించి స్టడీ చేయాలంటే రెండు మెయిన్ ఆస్పెక్ట్స్. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనేది వచ్చేసి దాని ఇండికేటర్స్ అవి చూస్తారు. ఫండమెంటల్ కంపెనీ యొక్క ఏ విధంగా ఉంది గ్రోత్ అనేది అవన్నీ చూసి చేయడానికి. మెయిన్లీ టెక్నికల్ ఎక్కువ ఏంటంటే ట్రేడర్స్ యూజ్ చేస్తారు. ఫండమెంటల్స్ అనేది ఎక్కువ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తుంటారు. డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గోల్స్. నీకు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే డైవర్సిఫై అంటే మల్టిపుల్ స్టాక్లు అంటే మల్టిపుల్ సెక్టర్స్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తా అంటే అగ్రికల్చర్లో ఆటో సెక్టర్స్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, గోల్డ్, సిల్వరు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ దాంట్లో డైవర్సిఫికేషన్ చేస్తే ఏంటంటే మనకు ఒక గ్రోత్ అనేది ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ అనేది ఒక్కొక్కసారి పడిపోయింది అనుకోండి, ఫార్మా సెక్టర్ హెల్ప్ చేస్తుంది, గ్రోత్ వస్తుంది. ఆ విధంగా ఏంటంటే అన్ని ఎగ్స్ని ఒకే బాస్కెట్లో పెడితే బాస్కెట్ స్లిప్ అయి పడిపోయినప్పుడు అన్నీ పలిగిపోకుండా డిఫరెంట్ ప్లేస్లో పెడితే ఒక దగ్గర పడిపోయినా కానీ మిగతా అనేది మనకు యూజ్ అవుతుంటాయి. అదేవిధంగా డైవర్సిఫికేషన్ చేయాలి మన ఇన్వెస్ట్మెంట్ని. ట్రై టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆఫ్ కంపెనీస్. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎవ్రీ ఇయర్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది కంపెనీస్ ప్రకటిస్తుంటాయి. ఆ రిపోర్ట్స్ కూడా వాళ్ళ వెబ్సైట్లో కానీ, కొన్ని ఫైనాన్షియల్ యాప్స్ కానీ, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఆ రిపోర్ట్స్ని. మన సబ్ బ్రోకర్స్ వాళ్ళు కూడా మనకు అందిస్తుంటారు మెయిల్ల ద్వారా కానీ, రిపోర్ట్స్ ద్వారా కానీ. లేకపోతే మనం స్టాక్స్ డీటెయిల్స్ చూస్తుంటే దాంట్లో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం మ్యాక్సిమము అండర్స్టాండ్ చేయడానికి దాన్ని ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనించాలి. చేయకూడని పనులు ఏంటంటే డు నాట్ ట్రేడ్ స్టాక్స్ దట్ ఆర్ ఇన్ ద న్యూస్ అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్. మెయిన్లీగా న్యూస్లో వచ్చిందని చెప్పేసి ట్రేడ్ చేయకూడదు.
అది గుడ్ రీజన్ అయినా బ్యాడ్ రీజన్ అయినా దాన్ని ట్రేడ్ చేయడానికి అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే కొందరు వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే మార్కెట్ రియల్గా కూడా ఉండొచ్చు, బ్యాడ్గా కూడా ఉండొచ్చు. వాళ్ళ స్వార్థం కోసం కూడా కొందరు ఏం చేస్తారంటే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు సోషల్ మీడియాలలో. అలాంటప్పుడు అది రియలా బ్యాడా అనేది రెండు రకాలుగా ఉంటాయి. అవి గమనించి ట్రేడ్ చేయాలి, కానీ అవి అవాయిడ్ చేయడమే బెస్ట్. మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. స్టే అవే ఫ్రమ్ ఎక్స్టర్నల్ అడ్వైస్. మన స్ట్రాటజీని ప్రకారం మనం వెళ్ళాలి. వేరే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి దీంట్లో చేసుకొని మనం తెలియకుండానే లాస్ అనేది చేసుకోకూడదు. నెవర్ ఇన్వెస్ట్ ఇన్ ద మనీ, నెవర్ ఇన్వెస్ట్ ద మనీ యూ నీడ్. నీకు అవసరం ఉన్న మనీని మాత్రము నువ్వు ఇన్వెస్ట్ చేయకూడదు. బిగినర్స్ షుడ్ అవాయిడ్ ఐపీఓస్. కొత్త వాళ్ళు ఐపీఓస్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఐపీఓస్ ఏంటంటే కొత్తగా కంపెనీ వాళ్ళ ఫండ్ రైజ్ చేసుకోవడానికి, లేకపోతే కొత్తగా కంపెనీలు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ ఫండ్ని రైజ్ చేసుకోవడానికి ఐపీఓస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. అవి ఏమి చేస్తాయంటే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారు. ఇనిషియల్గా తక్కువ ప్రైస్కే వాళ్ళు లిస్ట్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు లాటరీ సిస్టమ్ అంటే చాలామంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన క్వాంటిటీకి రిలీజ్ చేస్తారు, కానీ మార్కెట్లో చాలామంది కొనడానికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన పాన్ కార్డ్ ప్రకారము అలర్ట్ చేస్తుంటారు మన స్టాక్స్ని. డూ నాట్ గెట్ ఎమోషనల్లీ అటాచ్ టు ద స్టాక్. ఎమోషనల్గా ఏ స్టాక్కి కూడా అటాచ్ కావద్దు. అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఏదైనా సరే, మనకు వచ్చింది, మనం పెట్టుకున్న టార్గెట్ ప్రైస్ రీచ్ అయిందా, దానిలోంచి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. పడిపోతున్నప్పుడు కూడా మనం ఇంకా ఇది నా తెలిసిన కంపెనీ అది ఇది అని చెప్పేసి ఎమోషనల్గా దానికి అటాచ్ కాకూడదు. లాస్ అవుతుందంటేనే ఇమీడియట్గా దానికి రికవర్ చేసుకోవడం అనేది చేయాలి. డూ నాట్ ట్రై టు. ఇంకోటి ఏంటంటే కొన్ని ఫండమెంటల్గా మంచి కంపెనీస్ ఉంటాయి. ఫండమెంటల్గా మంచి కంపెనీ అయితే దాంట్లో ప్రైస్ అనేది తగ్గినప్పుడు ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అదే రేట్ పెరిగినప్పుడు కొంచెం 50% సెల్ చేసేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పెట్టుబడి అనేది ఈజీగా గ్రోత్, మనకు పెట్టుబడి పెరిగినప్పుడు ఏమైతే 50% పెరిగింది కదా అని చెప్పి 50% పెరిగినప్పుడు మన ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నప్పుడు మన పెట్టుబడి పెట్టిన పైసలు మనకు రిటర్న్ వచ్చేస్తుంది. ఆ ఏదైతే పెరిగిన ప్రైస్ ఉందో అది అనేది స్టాక్లో ఉంటుంది. ఆ 50% ఏం చేయాలంటే మళ్ళీ వేరే డైవర్సిఫికేషన్ చేయాలి, వేరే సెక్టార్స్లో పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. డు నాట్ ట్రై టు టైమ్ ద మార్కెట్. డు నాట్ ట్రై టు టైమ్ ద మార్కెట్. ఇదొకటి. స్టార్టింగ్ ఆఫ్ ఆన్ ది రైట్ ఫుట్. కుడికాలు పెట్టి స్టార్ట్ చేయండి అంటారు, మొదలు పెట్టండి. వెల్ బిగెన్ ఈజ్ ఏ హాఫ్ డన్. సగం ఇప్పటివరకు అయితే కొంచెం నేర్చుకున్నారు. ఈజ్ ఏ పాపులర్ ప్రోవర్బ్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్లీ సూట్స్ బిగినర్స్ వాంటింగ్ టు ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఎస్, ద వర్డ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ కెన్ బి కాంప్లికేటెడ్ అండ్ రిస్కీ. However, if you are able to start right, you might actually be able to pave a path full of success and profits. If you understanding the stock market for beginners is what you are searching for, always remember that there is a no quick or easy money in the stock market. You should not enter in the market with such belief. It will require a lot of dedication, knowledge, discipline, and time. But if you do have what it takes to succeed, the market can bring a great returns. If all of the is just too much for you, prefer investing in the equity mutual funds. They too invest your money in the stocks, but the investment decision are taken by experienced professional to keep the risk to minimum. మెయిన్గా ఏంటంటే మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్ని ఎంచుకున్నందుకు ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది, కానీ ఏంటంటే మీకు డెడికేషను, నాలెడ్జు, డిసిప్లిను అండ్ టైం అనేది పడుతుంది. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ద మార్కెట్ కెన్ బ్రింగ్ ఇన్ గ్రేట్ రిటర్న్స్ కూడా ఇస్తుంది.
కానీ మీకు ఇవన్నీ టైం పడుతుందంటే మీరు మ్యూచువల్ ఫండ్‌లో మంచి ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని పెట్టుకొని మంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మంచిగా మంత్లీగా ఎస్ఐపిలో కూడా మనము మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు మీకోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఏందంటే ఫండ్‌ని రైజ్ చేస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్‌ని. అది కూడా మార్కెట్ రిస్క్‌కు లోనే ఉంటుంది. మార్కెట్ రిస్క్ ఉంటుంది. కానీ ఫండ్ మేనేజర్స్ గానీ కొంచెం హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళు ఫండ్ రైజ్ చేసుకోవడానికి. మనము వాళ్ళకి ఎస్ఐపిలో 2000, 1500 మనకి ఏ విధంగా ఉంటుందో మంత్లీ మనం పే చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కూడా మల్టిపుల్ డైవర్సిఫికేషన్ మనం మ్యూచువల్ ఫండ్‌ని కూడా టైప్స్ ఉంటాయి. డెబిట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఈ విధంగా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే పేపర్ ట్రేడింగ్ చేసి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈక్వేట్ చేసుకోవచ్చు. దీంతో పాటు గోల్డ్‌లో కూడా పెట్టుకోవచ్చు, సిల్వర్‌లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ద ఇన్వెస్ట్‌మెంట్ డిసిజన్ ఆర్ టేకెన్ బై ఎక్స్‌పీరియన్స్డ్ ప్రొఫెషనల్ టు కీప్ ద రిస్క్ టు మినిమమ్. మెయిన్ ఏందంటే రిస్క్‌ని తక్కువ చేసుకోవాలి, లాభాన్ని ఎక్కువ పెంచుకోవాలి. రిస్క్ అనేది ఎందుకంటే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. దాని ద్వారా రిస్క్ అనేది తగ్గుతుంది. రిస్క్‌ని తక్కువ చేసుకొని లాస్ అనేది లేకుండా ఏ ట్రేడ్ అనేది చేయలేరు. లాస్‌తో పాటు ప్రాఫిట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాఫిట్‌ని పెంచుకోవాలి, లాస్‌ని తక్కువ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Follow the Telegram channel Sri Wealth Market, and this is my WhatsApp number 8106505777. మై వాట్సాప్ నంబర్. వాట్సాప్లో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయవచ్చు. మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న కింద లింక్స్ ఉంటాయండి. ఆ లింక్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అప్స్టాక్ది ఉంది, జిరోదాది ఉంది, ప్రాఫిట్ మార్ట్ ఉంది. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. మీకు ఏదైనా గైడ్లైన్స్, మీకు ఏదైనా అకౌంట్ ఓపెనింగ్కి ప్రాబ్లం అయితే కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.